హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు A1 ట్రేడర్ మనీ. ఈరోజు టాపిక్ వచ్చేసి ఫారెక్స్లో బెస్ట్ బ్రోకర్ ఏది, ఫారెక్స్లో ఎంత మనీతో మనం స్టార్ట్ చేయగలం ఫారెక్స్ ట్రేడింగ్ అనేది. సో ఫస్ట్ వచ్చేసి బెస్ట్ బ్రోకర్ ఏది. సో కొంచెం తెలియని వాళ్ళకి చెప్తున్నాను. అసలు బ్రోకర్ అంటే ఎవరంటే, మనం ఫారెక్స్ మార్కెట్లో ఒక ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయాలంటే మనకు మధ్యలో ఒక బ్రోకర్ ఉండాలన్నమాట. మన ట్రేడ్ని ఎగ్జిక్యూట్ చేసి వాళ్ళకి ఫార్వర్డ్ చేసేలాగా ఒక బ్రోకర్ అనేవాడు ఉంటాడనమాట. సో దీనిలో మనం బెస్ట్ బ్రోకర్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, అసలు బెస్ట్ బ్రోకర్ ఏది. సో ఈరోజైతే ఇన్డెప్త్గా క్లియర్గా అసలు వీళ్ళే బెస్ట్ బ్రోకర్ అని చెప్పకుండా వీళ్ళు ఎందుకు బెస్ట్ బ్రోకరు, మనం బ్రోకర్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు అందులో ఏమేమి చూడాలనేది వెరీ క్లారిటీగా చెప్తాను, వినండి. సో అది చెప్పే ముందు ఫ్రెండ్స్, చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు వీడియోని. కొంచెం అది లైక్ చేయడానికి ట్రై చేయండి. డైలీ నాకున్న సబ్స్క్రైబర్స్ 100, కానీ నాకు 300 వ్యూస్ వస్తున్నా కూడా లైక్స్ రావట్లేదు. అండ్ దెన్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కుదిరితే ప్లీజ్. నా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు అయితేనే సబ్స్క్రైబ్ చేయండి, లేకపోతే సబ్స్క్రైబ్ చేయొద్దు ప్లీజ్. అదైతే ట్రై చేయండి. ఇప్పుడు మన టాపిక్లోకి వెళ్దాం. సో ఇంకోటి చెప్పడం మర్చిపోయాం, ఈ వీడియోలో విత్ ప్రూఫ్ అంటే డిపాజిట్స్ అండ్ విత్డ్రాస్ నిజంగా ఫారెక్స్ అనేది ఇస్తుందా లేదా, అంటే ఈ బ్రోకర్ నేను చెప్పబోయే బ్రోకర్ ఇస్తుందా లేదా అవి కూడా చూపిస్తాను. నా పేమెంట్ ప్రూఫ్స్, డిపాజిట్ అవుతుందా లేదా, విత్డ్రా అవుతుందా లేదా. సో మీకు ఎలాంటి డౌట్ లేకుండా క్లియర్ మైండ్తో బయటికి వెళ్ళేలాగా ఈ వీడియో అనేది నేను చేసి పెడతాను, చూడండి. మీకు డెఫినెట్గా సాటిస్ఫై అవుతారు. సో ఇప్పుడు టాపిక్లోకి వచ్చేస్తే, మనం ఫారెక్స్ బ్రోకర్ని సెలెక్ట్ చేసుకునే ముందు ఒక 6 పాయింట్స్ అయితే గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఆ 6 పాయింట్స్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఈ 6 పాయింట్స్ ఎక్స్ప్లెనేషన్ చేసిన తర్వాత మీకు ఈ 6 పాయింట్స్ చెప్పిన తర్వాత ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. సో అప్పుడు మీకు క్లారిటీ వచ్చింది. ఫస్ట్ పాయింట్ వచ్చేసి లో స్ప్రెడ్స్ అనమాట. సెకండ్ది వచ్చేసి టైమ్ ఆఫ్ విత్డ్రాల్ అండ్ డిపాజిట్. థర్డ్ది వచ్చేసి ఎగ్జిక్యూషన్ టైప్. ఫోర్త్ది వచ్చేసి రెగ్యులేషన్ ఆర్ రెగ్యులేటర్స్. ఫిఫ్త్ది వచ్చేసి యాక్టివ్ యూజర్స్. సిక్స్త్ వచ్చేసి పార్ట్నర్స్. సో ఈ 6 పాయింట్స్ అయితే మెయిన్గా మనం ఏ బ్రోకర్ మనం చూస్ చేసుకునే ముందు వ్యాలిడేట్ చేసుకోవాలి. సో ఇవి ఎక్స్ప్లెయిన్ చేస్తా, చూడండి. ఫస్ట్ది వచ్చేసి స్ప్రెడ్. బ్రోకర్స్ మనకు సర్వీస్ చేసినందుకు గాను వాళ్ళు ఎంతో కొంత కమిషన్ తీసుకుంటారు కదా, అది 2 టైప్స్లో తీసుకుంటారు అనమాట. ఒకటి డైరెక్ట్ కమిషన్ అని తీసుకుంటారు, $3 $2 అని డైరెక్ట్ కమిషన్ అనేది తీసుకుంటారు, లేకపోతే స్ప్రెడ్స్ రూపంలో తీసుకుంటారు. సో స్ప్రెడ్స్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ దగ్గర ప్రైస్ ఉంది, మీరు బై చేశారు. సో ఆ బై చేసేటప్పుడు ఏమవుతుందంటే 103 దగ్గర మీ ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుద్ది. అంటే 103 పాయింట్స్ ఏదైతే ఉందో వాళ్ళ కమిషన్ అనమాట. సో ఆ కమిషన్ తీసుకున్నాక మిగతా ప్రాఫిట్ మనకి ఇస్తారు. సో ఎప్పుడైనా ఇది ఎంత లో స్ప్రెడ్స్ ఉంటే మనకి అంత బెటర్ అనమాట. అంటే మనకి ఎంత కమిషన్ తక్కువ అయితే అక్కడే కదా మనం ట్రేడ్ చేస్తాం. సో ఇది చాలా ఇంపార్టెంట్. సెకండ్ది వచ్చేసి విత్డ్రాల్ అండ్ డిపాజిట్. ఎప్పుడైనా మనం డిపాజిట్ చేసినా విత్డ్రాల్ చేసినా ఫాస్ట్గా ఉండేలా చూసుకోవాలన్నమాట. అంటే ఇప్పుడే మనం డిపాజిట్ చేస్తే వెంటనే ట్రేడ్ చేసుకునేలా ఉండాలి. అదే మనం విత్డ్రా చేస్తే ఒక 5 మినిట్స్లో మన అకౌంట్కి వచ్చేసేలా ఉండాలన్నమాట. దీనికి బెస్ట్ సొల్యూషన్ అంటే బెస్ట్ది కూడా నేను చెప్తాను, వెయిట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జిక్యూషన్. ఎప్పుడైనా మనం ట్రేడ్ ప్లేస్ చేసామంటే ఇన్స్టెంట్ ఎగ్జిక్యూషన్ ఉండాలన్నమాట. అంటే దానిలో డిలేస్ ఉండకూడదు. మనం ట్రేడ్ ప్లేస్ చేసిన కొంతసేపటి దాకా డిలేస్ ఉండకూడదు. ఎందుకంటే దాని వెనక రీజన్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు $10 అనేది రిస్క్ చేద్దాం అనుకుంటున్నారు, 100 రూపీస్ దగ్గర బై చేశారు. సో ఫర్ ఎగ్జాంపుల్ అది మీరు ట్రేడ్ డిలే అవ్వడం వల్ల, అంటే మీరు ఎగ్జిక్యూట్ చేసి బ్రోకర్ నెట్వర్క్ అనేది స్లోగా ఉండడం వల్ల, వాళ్ళు యూజ్ చేసే నెట్వర్క్స్ ఉంటాయి కదా VPSలు అవి స్లోగా ఉండడం వల్ల ఒక్కొక్కసారి డిలేస్ అవుతూ ఉంటాయి అనమాట కొన్నిటికి. సో అప్పుడు ఏంటి, మీరు 100 రూపీస్ దగ్గర బై చేస్తే 103 దగ్గరైనా పడచ్చు, ఎందుకంటే ఆ టైం డిలే వల్ల పెరగచ్చు, లేకపోతే 80 దగ్గర పడచ్చు. సో అప్పుడు ఏమవుద్ది, మీరు అనుకున్న $10ని రిస్క్ చేయలేరనమాట. అయితే తక్కువ రావచ్చు, ఎక్కువ రావచ్చు. సో మీ రిస్క్ మేనేజ్మెంట్ అనేది దెబ్బతింటుంది అనమాట. సో అందుకే ఇన్స్టెంట్ ఎగ్జిక్యూషన్, మీరు అనుకున్న ప్లేస్లోనే ట్రేడ్ ఎగ్జిక్యూట్ అయ్యేలా చూసుకోవాలన్నమాట. తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్ రెగ్యులేషన్ ఆర్ రెగ్యులేటర్స్. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎంతమంది ఎక్కువ రెగ్యులేటర్స్ అనేవారు ఆ బ్రోకర్కి ఉంటే, ఆ కంపెనీకి ఉంటే అంత బెటర్ అనమాట. ఎందుకంటే రెగ్యులేటర్స్ అంటే ఎవరంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియన్ స్టాక్ మార్కెట్కి వచ్చేసి సెబీ ఉంది కదా, సెబీ రెగ్యులేట్ చేస్తుంది. ఏంటి, ఎలాంటి ఫ్రాడ్ కానీ ఎలాంటివి ఏమీ జరగకుండా సెబీ అనేది చూసుకుంటుంది. సో అలానే ఫారెక్స్కి కూడా ఇలాంటి రెగ్యులేటర్స్ ఉంటారనమాట. అలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటే అంత ఫెయిర్గా, అంత ఎథికల్గా ఉంటుంది అనమాట, మనకి కస్టమర్కి ఎలాంటి ఇబ్బంది రాకుండా. ఫిఫ్త్ది వచ్చేసి యాక్టివ్ యూజర్స్. ఆ కంపెనీలో ఎంతమంది యాక్టివ్ యూజర్స్ ఉన్నారని చూసుకోవాలన్నమాట. అంటే ఎంత ఎక్కువ మంది ఉంటే అంత పెద్ద కంపెనీ, మనకు కూడా అంత ట్రస్టెడ్ అనమాట. సిక్స్త్ వచ్చి పార్ట్నర్స్, వాళ్ళతో ఎవరెవరు కొలాబరేట్ అయ్యారు. సో పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయి కొలాబరేట్ అయ్యి, సో వాళ్ళు ఏంటంటే ట్రస్టెడ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను,
నైకీ, ప్యూమా ఇలాంటివి ఇంటర్నేషనల్ వైడ్‌గా పెద్దవి కదా! ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇవి కాదు. సో, వాళ్ళు కొలాబరేట్ అయ్యారంటే వాళ్ళు చిన్న చిన్న వాటితో కొలాబరేట్ అవ్వరనమాట. ఎందుకంటే అది రెప్యుటేషన్‌కి సంబంధించింది. ఒకళ్ళని ఏదో ఫ్రాడ్ చేసేద్దాం, ఇద్దరిని ఏదో ఫ్రాడ్ చేసేద్దాం అలా కాదు. కంపెనీ రెప్యుటేషన్‌కి సంబంధించింది కాబట్టి వాళ్ళు పార్ట్నర్స్ పెద్ద పెద్ద పార్ట్నర్స్ ఉంటే వాళ్ళు ట్రస్టెడ్ అని. సో, ఈ 6 పాయింట్స్ మీకు అర్థమయ్యాయి కదా! ఈ 6 పాయింట్స్ అయితే డెఫినిట్‌గా చూసుకోవాలనమాట. సో, ఇప్పుడు నెక్స్ట్ పాయింట్‌కి వెళ్దాం. మీకు అర్థమైంది కదా! ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ పాయింట్స్ చూసుకోవాలి, దానిలోకి వెళ్ళే ముందు మీరు బ్రోకర్ చేసుకునే ముందు ఏమేమి వాలిడేట్ చేసుకోవాలనేది. సో, మనం మేజర్‌గా మార్కెట్‌లో చూసుకుంటే మార్కెట్ ఆర్ యూట్యూబ్ అడ్వర్టైజ్మెంట్స్ ఆర్ గూగుల్ అడ్వర్టైజ్మెంట్స్ ఎక్కడ చూసినా 3 టైప్ ఆఫ్ కంపెనీస్ ఎక్కువగా అది ప్రమోట్ చేస్తూ ఉంటారనమాట. అంటే ఎక్కువ మంది చెప్పుకునేవి ఏంటంటే ఆక్టాఫెక్స్, ఐసీ మార్కెట్స్, ఎక్స్‌నెస్. ఈ 3 అడ్వర్టైజ్ మనం ఎక్కువగా చూస్తుంటాం కదా! సో, వీటి మధ్య డిఫరెన్స్ చూద్దాం అనమాట. కమిషన్ మనం స్ప్రెడ్స్ మాట్లాడుకున్నాం కదా! స్ప్రెడ్స్ ఎంత తక్కువ ఉంటే అంత మంచిదని. సో, వీటి మధ్య డిఫరెన్స్ చూద్దాం. సో, మీకు ఏది బెస్ట్ బ్రోకర్ అనేది మీకు అర్థమవుతుంది. ఒక్కసారి స్క్రీన్ మీద ఉన్న ఇమేజ్‌ని అబ్జర్వ్ చేయండి. ఫస్ట్‌ది వచ్చేసి ఆక్టాఫెక్స్ అనమాట. ఇది చూడండి, ఇది ఎక్కువగా ప్రమోట్ చేస్తూ ఉంటారు. మీరు స్ప్రెడ్ చూసుకుంటే 0.6 పిప్స్ ఉందనమాట. సారీ 0.6 పిప్స్ ఉందనమాట. ఇవి 3 టైప్స్ ఆఫ్ అకౌంట్స్ ఉంటాయన్నమాట. అంటే కొన్నిట్లో 2 టైప్స్ ఉంటాయి, కొన్ని 3 టైప్స్ ఉంటాయి. స్టాండర్డ్ అకౌంట్ అని, రా స్ప్రెడ్ అకౌంట్ అని. స్టాండర్డ్ అకౌంట్ అంటే బేసిక్స్, బిగినర్స్ స్టార్ట్ అవుతారు కదా వాళ్ళకి. రా స్ప్రెడ్ అకౌంట్ వచ్చేసి కొంచెం ప్రొఫెషనల్స్ ఆర్ హయ్యర్ అమౌంట్స్. అంటే రా స్ప్రెడ్ అంటే అందులో జీరో స్ప్రెడ్ ఉంటుంది అనమాట. అందులో స్ప్రెడ్ ఉండదు అసలు. సో, అది ఇది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆక్టాఫెక్స్ చూసుకుంటే 0.6 పిప్స్ అనమాట పెర్ లాట్. ఇది కమిషన్ అనేది తీసుకుంటారు. ఈ 3 టైప్స్ ఆఫ్ అకౌంట్స్‌లోనే 0.6 పిప్సే. సో, ఇప్పుడు మనం ఐసీ మార్కెట్స్ చూద్దాం. మీరు ఐసీ మార్కెట్స్ చూసుకుంటే కమిషన్ వచ్చేసి $3. ఇది పెర్ లాట్‌కి ఒక లాట్ ఓపెన్ చేస్తే $3.5 కమిషన్ తీసుకుంటున్నారు. ఆర్ ఇదిగోండి ఇక్కడ చూడండి, స్ప్రెడ్స్ రూపంలో అయితే 1.0 తీసుకుంటున్నారనమాట. అంటే $10 అలా ఛార్జ్ చేస్తారనమాట. $7 to $10 అనేది. సో, ఇది అదే మీరు ఎక్స్‌నెస్ చూసుకుంటే, ఎక్స్‌నెస్ చూపిస్తా చూడండి. పెర్ లాట్‌కి చూడండి ఎంత కమిషన్ ఛార్జ్ చేస్తున్నారో. 0.2 పిప్ అనమాట. అంటే 1 లాట్‌కి మనం ఓపెన్ చేస్తే $2 ఆర్ $3 తీసుకుంటారనమాట పెర్ లాట్‌కి. అర్థమైంది కదా! సో, దాని లాట్ సైజ్‌ని బట్టి మారుతూ ఉంటుంది. పెర్ లాట్‌కి అనేది ఈ కమిషన్ అనేది తీసుకుంటారనమాట. చాలా అంటే చాలా తక్కువ. ఇప్పుడున్న ప్రెజెంట్ బ్రోకర్స్ అన్నిటిలో బెస్ట్ అంటే ఎక్స్‌నెస్. ఈవెన్ బిగినర్స్ ఇవి చూసారు కదా! స్టాండర్డ్ అకౌంట్ ఇది. జస్ట్ స్టాండర్డ్ అకౌంట్ అయినా ఇంత తక్కువ లాట్ సైజ్ ఆర్ స్ప్రెడ్ అంటే కమిషన్, ఇంత తక్కువ కమిషన్ తీసుకునే వెబ్సైట్ అయితే ఏమీ లేదు. ఇంత మంచి బ్రోకర్. మిగతావన్నీ చూసుకుంటే మీరు చూసుకుంటే ఇంకోటి ఏంటంటే మినిమం డిపాజిట్ వచ్చేసి $25. ఇది కూడా $25. చూడండి 3 టైప్స్ ఆఫ్ అకౌంట్‌కి $25. అండ్ ఇన్స్ట్రుమెంట్స్ కూడాను తక్కువ ఉంటాయన్నమాట ఇందులో ట్రేడ్ చేసుకోవడానికి. అంటే ఫారెక్స్ అని, క్రిప్టో అని ఇలా ఉంటాయి కదా! క్రిప్టో, ఎనర్జీస్ ఇయన్నీ ఈటిలి తక్కువ ఉంటాయన్నమాట. అదే మీరు ఎక్స్‌నెస్ చూసుకుంటే అన్నీ ఉంటాయన్నమాట. ఎందుకంత చెప్తున్నానంటే నేను చాలా డేస్ నుండి, చాలా ఇయర్స్ నుండి యాక్చువల్లీ ఒక 1 ఇయర్, 2 ఇయర్స్ నుండి కూడా నేను ఎక్స్‌నెస్ యూజ్ చేస్తున్నాను. సో, మీరు ఇది చూసుకున్నా కూడా ఐసీ మార్కెట్స్‌లో కూడా అన్నీ ఉండవు. అదే మీరు ఎక్స్‌నెస్ చూసుకుంటే అన్నీ ఉంటాయన్నమాట. అన్నిట్లో ట్రేడ్ చేసుకోవచ్చు. కొంచెం స్ప్రెడ్ ఉంటుంది స్టాండర్డ్ అకౌంట్స్‌కి అంతే. వీటితో కంపేర్ చేస్తే అసలు మనం చాలా అంటే చాలా తక్కువ. సో, ఎక్స్‌నెస్ ఈస్ ద బెస్ట్ బ్రోకర్ అనమాట నాకు తెలిసిన వాటిలో. విత్‌డ్రాల్ విషయంలో కానీ, డిపాజిట్ విషయంలో కానీ ఇవన్నీ నెక్స్ట్ నేను మాట్లాడతా అది ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ. ఓకే, మీకు ఇప్పుడు అర్థమైంది కదా 3 టైప్స్ ఆఫ్ అకౌంట్స్‌కి. సో, ఇప్పుడు అది అయిపోయింది కదా! ఇప్పుడు నేను లైవ్ దానిలోకి తీసుకెళ్ళి చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐసీ మార్కెట్స్ చూడండి. ఈ బ్రోకర్‌లో మీరు చూసుకుంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటదనమాట. అంటే అసలు వీళ్ళు ఏంటి? ఎక్కడ స్టార్ట్ అయిన కంపెనీ? లేతే ఎంతమంది యూజర్స్ ఉన్నారు? వీళ్ళకి ఎంత ప్రాఫిట్స్? లేతే ఎంత పే అవుట్స్ ఇస్తున్నారు? అనేది ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉండదనమాట. వీళ్ళకి రెగ్యులేటర్స్ ఎంతమంది? ఫర్ ఎగ్జాంపుల్ మీకు రెగ్యులేటర్స్ చూపిస్తాను చూడండి. కొంచెం టైం తీసుకున్నా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే మీకు డెఫినెట్‌గా ఇది అనేది యూజ్ అవుద్ది. సో, కొంచెం టైం తీసుకొనైనా మంచిగా ఎక్స్‌ప్లెయిన్ చేద్దామని చేస్తున్నాను. సో, ఇదిగోండి రెగ్యులేషన్ చూడండి. సో, వీళ్ళకి సింగిల్ రెగ్యులేటర్ అనమాట. ఎఫ్ఎస్ఏ ఈ రెగ్యులేటర్ మాత్రమే ఉన్నారు.
చూసుకోండి. ఇది ఇలా ఉంటే మీరు ఆక్టాఫెక్స్ చూసుకుంటే ఇది మరీ నాకెందుకో వరస్ట్‌గా అనిపించిద్దనమాట. అంటే ఒక ప్రొఫెషనల్ ట్రేడింగ్ బ్రోకర్ లాగా అనిపించదు. ఏదో నార్మల్ వెబ్‌సైట్ లాగా ఉంటదనమాట ఇది. అట్‌లీస్ట్ ఒక రెగ్యులేటర్స్ ఎవరు, వీళ్ళు బ్రాండింగ్ ఎవరు, కొలాబరేషన్స్ ఎవరు అవి ఏమి చెప్పరనమాట. ఎంతసేపు ఆక్టాఫెక్స్ కాపీ ట్రేడింగ్ అని అవని ఇవని అన్నీ ప్రమోట్ చేస్తా ఉంటారు. సో, ఈ 2 ఇలా ఉంటాయనమాట. అది మీకు ఎక్స్‌ఎన్ఎస్‌లోకి తీసుకెళ్ళి చూపిస్తాను చూడండి ఇప్పుడు. ఈ 2 క్లోజ్ చేసి. మీకు నా పాత అకౌంట్ ఒకటుంది. ఇది నా ఓల్డ్ అకౌంట్. సో, ఇదేంటంటే నేను తక్కువ అమౌంట్ డిపాజిట్ చేసి అప్పుడు వదిలేసా. మీకు ఇది చూపిద్దామని ఇందులో విత్‌డ్రాస్, డిపాజిట్స్ అవుతున్నాయా లేదా మీకు లైవ్ ప్రూఫ్స్‌తో చూపిద్దామని ఇది ఉంచాను. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు టెర్మినల్‌లో తీసుకెళ్ళి చూపిస్తాను చూడండి. సో, అది స్ప్రెడ్స్‌కి సంబంధించింది. ఇప్పుడు మీరు చూసుకుంటే ఇది చూడండి, ఇది ఎంత ప్రొఫెషనల్‌గా ఉంటుందో. యాహ్! సో, ఇప్పుడు మన ఎక్స్‌ఎన్ఎస్ టెర్మినల్‌లోకి వస్తే చూడండి, ఇది ఎక్స్‌ఎన్ఎస్. సో, మనం అలా స్క్రోల్ చేస్తూ ఉంటే విత్‌డ్రాస్ అయితే ట్రస్ట్ మీ ఇది చాలా అంటే చాలా ఇన్‌స్టంట్‌గా ఉంటదనమాట. నేను ఎప్పటి నుండో యూజ్ చేస్తున్నాను దీన్ని. ఈ విత్‌డ్రాస్ అయితే చాలా ఫాస్ట్‌గా ఉంటాయి. అంటే నాకైతే ఒక 5 మినిట్స్‌లో వచ్చేస్తాయి యూపీఐకి. సో, మీకు చెప్తా ఏది యూజ్ చేయాలో కూడా చెప్తా. ఇందులో ఆహ్, చిన్న ఇబ్బందులు కూడా ఉన్నాయి. అంటే ఇది సారీ. సో, ఇందులో కొన్ని డ్రాబ్యాక్స్ కూడా ఉన్నాయి. సో, అవేంటో చెప్తా. కానీ విత్‌డ్రాల్స్ అండ్ డిపాజిట్స్ మాత్రం ఇన్‌స్టాంట్‌గా అవుతాయి. అది డెఫినిట్‌గా. అండ్ నెక్స్ట్ చూసుకుంటే నేను చెప్పాను కదా! ఫాస్ట్ ఎగ్జిక్యూషన్ ఉండాలి మనం ట్రేడ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు. చూడండి ఇదిగోండి. వీళ్ళు ఉన్నంత ఫాస్ట్‌గా ఏ బ్రోకరు లేడు నాకు తెలిసిన వాళ్ళు. మన ఇండియన్ రెగ్యులేటర్స్‌లో అంటే ఇండియాలో ఎవరైతే ఫారెక్స్ రెగ్యులేటర్స్ ఉన్నారు కదా! వాళ్ళు. చూడండి, కరెన్సీస్, స్టాక్స్, కమోడిటీస్ అన్నిట్లో ట్రేడ్ చేయొచ్చు మనం. ఇందులో టైప్స్ అకౌంట్స్ ఇవి. స్టాండర్డ్ అకౌంట్స్ ఉంటాయి. రా స్ప్రెడ్ అకౌంట్ కూడా ఉంటుంది. రా స్ప్రెడ్ ఏంటంటే ఇవి మీకు చూపిస్తారు. రా స్ప్రెడ్ అకౌంట్ ఏంటి అది అనేది. స్టాండర్డ్ అంటే బిగినర్స్‌కి, రా స్ప్రెడ్ అంటే కొంచెం ప్రొఫెషనల్ ట్రేడర్స్‌కి, ఎక్కువ అమౌంట్ చేసే వాళ్ళకి. వీళ్ళ ట్రేడింగ్ వాల్యూమ్ చూసారా ఎంతమంది ట్రేడ్ చేస్తున్నారు అనేది 3.6 ట్రిలియన్. నేను చెప్పాను కదా యాక్టివ్ పర్సన్స్ ఎంతమంది ఉన్నారో చూసుకోవాలని. చూసారా ఎక్స్ఎన్ఎస్ అనేవాళ్ళు ప్రతి దానిలో ట్రాన్స్పరెంట్గా ఉంటారనమాట. అంటే ప్రతిదీ మనకు చూపిస్తారు. సో, యాక్టివ్ క్లయింట్స్ చూసుకుంటే 6,85,374 ఉన్నారు. సో, ఇంతమంది వీళ్ళు బ్రోకర్లో ట్రేడ్ చేస్తున్నారనమాట. వీళ్ళు ఎంత విత్‌డ్రా ఇచ్చారో కూడా అమౌంట్ చూపిస్తున్నారు. సో, అఫిలియేట్ లింక్ ద్వారా ఎంత చేశారనేది. సో, మీకు ఇంకా చూపిస్తాను చూడండి. రెగ్యులేషన్స్ ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఈ పాయింట్ చూడండి. రెగ్యులేషన్స్ చూడండి ఇది. ఎవరెవరు రెగ్యులేట్ చేస్తున్నారనేది. అక్కడ మనం ఐసీ మార్కెట్‌లో సిఎఫ్ఎస్ ఒక రెగ్యులేటర్ చూసాం కదా! కానీ ఇక్కడ చూడండి ఎంతమందో. ఎఫ్ఎస్ఏ, సిబిఎస్ఈ, ఎఫ్ఎస్సి, ఎఫ్సిఎస్ఏ ఇంతమంది రెగ్యులేటర్స్ ఉన్నారన్నమాట. సివైఎస్ఈసి ఇంతమంది రెగ్యులేటర్స్ ఏంటంటే ఎక్కువ మానిటర్ చేస్తూ ఉంటారన్నమాట. అంటే ట్రేడర్స్‌కి ఏమైనా ఇబ్బంది అవుతుందా? సో, వాళ్ళు ఏమైనా ఫ్రాడ్ చేస్తున్నారా? అవి ఏమి జరగకుండా చూసుకుంటారనమాట. సో, వీళ్ళు ఆ విషయంలో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉంటారు. సో, ఇది అయిపోయింది కదా! రెగ్యులేటర్స్ చూపించాను. సో, ఇది అయిపోయింది. సో, మీకు ఇప్పుడు అకౌంట్స్‌లోకి తీసుకెళ్ళి చూపిస్తాను. మీకు ఏది ఇంపార్టెంట్ అయితే నీకు అదే చూపిస్తున్నాను. అంటే అనవసరమైన వాటిని ఎక్కువ చూపించడం అనవసరం కదా! ఇప్పుడు స్టాండర్డ్ అకౌంట్స్‌లోకి మెయిన్ వచ్చేసి మన టాపిక్ ఇదే కదా! ఫారెక్స్ ఎంత మనీతో స్టార్ట్ చేయాలి కదా! చూడండి మీకు చూపిస్తాను. మీరు $1తో స్టార్ట్ చేయొచ్చు అనమాట ఫారెక్స్ అనేది. ఈ ఎక్స్ఎన్ఎస్‌లో అవన్నీ $25 చూపించాం కదా! స్టాండర్డ్ అకౌంట్ చూడండి. 0.2 పిప్స్ కమిషను, అన్లిమిటెడ్ లివరేజ్. కానీ ఇది ఎక్కువ యూజ్ చేయమాకండి. ఇది యూజ్ చేస్తే చాలా ఇబ్బంది. మన లిమిట్ మించి ఎప్పుడు యూజ్ చేయకూడదు. ఎందుకు యూజ్ చేయకూడదు అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో, ఇక్కడ చూడండి. కమిషన్ మీరు ఇక్కడ ఇదంతా చదవచ్చు. ఫారెక్స్, మెటల్స్, క్రిప్టో కానీ ఎనర్జీస్ ప్రతి దానిలో ట్రేడ్ చేయొచ్చు. సో, ఇది అవైలబుల్‌గా ఉంటుంది. ఇది ఇప్పుడు మీకు ప్రొఫెషనల్ అకౌంట్స్ చూపిస్తా చూడండి. రా స్ప్రెడ్ అకౌంట్ నేను యూజ్ చేసేది. రా స్ప్రెడ్ ఏంటంటే మినిమం డిపాజిటే $500. మీరు ఏం టెన్షన్ పడక్కర్లేదు. అంటే కళ్ళు మూసుకొని డిపాజిట్ చేసుకోవచ్చు అనమాట. ఏం ఇబ్బంది ఉండదు. అంటే అంత ట్రస్టెడ్ అనమాట ఇది. ఈ కమిషన్స్ కూడా చాలా అంటే చాలా తక్కువ. అసలు ఉండవనే చెప్పాలి. ఇది పెద్ద మ్యాటరే కాదు కమిషను. మినిమం డిపాజిట్ అయితే దీనికైతే $500. అదే మీరు నార్మల్‌గా కింద స్టాండర్డ్ అకౌంట్స్ చూపించాను కదా! దీనికైతే $1. ఇదిగోండి చూపిస్తాను చూడండి. ఇదిగోండి. ఇది నా పర్సనల్ అకౌంట్. ఇది నాది ఇంతకుముందు యూజ్ చేశాను. ఇప్పుడు చేయట్లేదు. చూసారా మినిమం డిపాజిట్ వచ్చేసి $1. అంటే మీరు $1 నుండే ట్రేడింగ్ అనేది స్టార్ట్ చేయొచ్చు అనమాట. కానీ $1తో చేయొద్దు. ప్రొఫెషనల్ అకౌంట్స్ అయితే $500. సో, ఇది అయిపోయింది.
సో వీళ్ళు ఏమేమి యూజ్ చేస్తారంటే ఎక్స్ఎన్ఎస్కి మెటాట్రేడర్ 4, మెటాట్రేడర్ 5, వెబ్ టెర్మినల్ అంటే వీళ్ళకి వెబ్సైట్ ఉంటుంది, అందులో కూడా మనం ట్రేడ్ చేసుకోవచ్చు, మొబైల్లో కూడా ట్రేడ్ చేసుకోవచ్చు. టూల్స్ వచ్చేసి ఇవి అందరూ ఇచ్చేవారండి, ఇది పెద్ద ఏం కాదు. పార్ట్నర్స్, ఇది అఫిలియేట్ ప్రోగ్రామ్ అనమాట. మీరు రిఫర్ చేస్తే ఎంత వస్తుంది దాని గురించి చెప్తారనమాట. 40% వరకు వాళ్ళ రెవెన్యూలో మనకి ఇస్తారు. సో ఇది బ్రీఫ్గా. అండ్ దెన్ ఇప్పుడు నాది విత్డ్రా చూపిస్తాను చూడండి. విత్డ్రాస్ అండ్ డిపాజిట్స్ ప్రూఫ్స్, ఇది కదా మెయిన్ ఇంపార్టెంట్, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. విత్డ్రాస్ అండ్ డిపాజిట్స్ ఇవి ఇన్స్టాంట్గా అవుతున్నాయి, అసలు వీళ్ళు ఇస్తున్నారా లేదని చూడండి. నేను ఎంత చేశానో మీకే తెలుస్తుంది. సారీ, ట్రాన్సాక్షన్ హిస్టరీలోకి వెళ్తే ఇది నా పాత అకౌంట్, ఇప్పుడు యూజ్ చేయట్లేదు. లాస్ట్ 3 months చూపిస్తాను. చూసారా మీరు, విత్డ్రాల్ చేశాను, ఇది విత్డ్రాల్ డన్, డిపాజిట్ డన్. ఇక్కడ మీరు చూసుకుంటే నేను ఒక చిన్న ఇబ్బంది ఉందని కదా చెప్పాను కదా, డ్రాబ్యాక్ ఉందని కదా, ఇదే ఇది. సో ఏమవుతుందంటే వీళ్ళు, నేను యూపీఐ ద్వారా డిపాజిట్ చేసేవాడిని ఒక్కొక్కసారి బ్యాంక్ ట్రాన్స్ఫర్. సో మనం బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఏమవుతుందంటే మనం ఫోన్పే ఆర్ గూగుల్ పే యూజ్ చేసేటప్పుడు వీళ్ళు ఏవైతే అకౌంట్స్ ఇస్తారో దానికి ఎక్కువ అమౌంట్ పడుద్ది కదా, అంటే ఎక్కువ మంది ఆ అకౌంట్కి మనీ వేయడం అనేది చేస్తారు. కాబట్టి ఈ ఫోన్పే వాళ్ళు కానీ మన బ్యాంకింగ్ సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఏమైనా హోల్లో పెడతారనమాట. హోల్లో పెట్టడం కానీ వాళ్ళకి ఇది ఒక ఫ్రాడ్ అని చెప్పి పేమెంట్స్ అనేవి యాక్సెప్ట్ చేయరనమాట. అది ఒక్కటే ఇబ్బంది. సో దానికి మీకు సొల్యూషన్ కూడా చెప్తాను. సో అందుకు నాకు ఇన్ని డిపాజిట్ రిజెక్షన్స్ అనేవి అయినాయి దానివల్ల. కానీ డిపాజిట్ అయితే మాత్రం చాలా ఫాస్ట్ ఉంటుంది. యా సారీ, కొంచెం డిలే అయింది. సో చూసారా, ఇది డిపాజిట్ విత్డ్రా. సో ఇది ప్రూఫ్ మీకు చూపిస్తాను చూడండి. ఇంకా ఇది చెప్పాను కదా రీజన్ ఇవి రిజెక్ట్ అవ్వడానికి, దానికి మంచి ఇది కూడా చూపిస్తాను. ఇది ఒక విత్డ్రాల్ చేశాను చూసారా, ఒక $80 విత్డ్రా చేశాను. ఇది ఇప్పుడు కాదు. సో ఇంకా చూపిస్తాను చూడండి. ఇదిగోండి విత్డ్రాల్స్ చూడండి, నాకు విత్డ్రాల్స్ అంటే ఇదే ప్రూఫ్ విత్డ్రాల్స్ వస్తున్నాయని. ఇదిగోండి విత్డ్రా నేను ఎవ్రీ వీక్ విత్డ్రా చేసేవాడిని. అప్పుడు నేను బిగినింగ్ స్టేజ్లో ఉండేవాడిని. సో ఇదే అండి ప్రూఫ్. మీ ప్రూఫ్ అయితే చూసారు కదా. సో ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఏంటి అంటే నేను చెప్పాను కదా మీకు, అంటే మీకు ఇన్స్టెంట్గా అవ్వాలంటే సొల్యూషన్ ఉందని. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిపాజిట్ చేసేటప్పుడు వీళ్ళు చాలా ఆప్షన్స్ ఇస్తారు. వీళ్ళు వచ్చే ప్లస్ ఏంటంటే అది మీరు చూసుకుంటే వీటిని ఎక్కువగా ట్రై చేయండి. బినాన్స్ పే ఇది ఒకటి ట్రై చేయండి, ఇది అంటే చాలా ఫాస్ట్ ఉంటుంది అనమాట. బినాన్స్ పే క్రిప్టో రూపంలో అనమాట. అండ్ దెన్ ఇక్కడ ఇంకోటి ఉంటుంది ఈ స్క్రిల్ అయినా ట్రై చేయండి. ఈ రెండు అయితే చాలా యాక్యురేట్గా ఫాస్ట్గా ఉంటాయి అనమాట. ఆ డిలేస్ కూడా ఉండవు, క్యాన్సిల్ అవ్వడం అలాంటివే ఉండవు. మీరు చూసుకుంటే వీళ్ళు డిపాజిట్కి విత్డ్రాకి యూపీఐ ఆప్షన్స్ కూడా ఇచ్చారు. అంత మంచి బ్రోకర్ అనమాట. ఇన్ని ఆప్షన్స్ ఇచ్చారు మన ఇండియన్స్ కూడా. బ్యాంక్ ద్వారా ట్రాన్స్ఫర్ చేయొచ్చు, యూపీఐ చేయొచ్చు, స్క్రిల్ చేయొచ్చు, బినాన్స్ చేయొచ్చు, ఆన్లైన్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. సో ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. సో మీకు ఇప్పుడు క్లారిటీ వచ్చింది కదా ఎక్స్ఎన్ఎస్ ఎందుకు బెస్ట్ అనేది. సో ఫ్రెండ్స్ ఇది, సో ఈ రీజన్స్ బట్టి నేను ఎక్స్ఎన్ఎస్ అనేది యూజ్ చేస్తున్నాను. సో మీకు అన్ని ప్రూఫ్స్ చూపించాను, అది ఎందుకు బెస్ట్. మీరు ఏదైనా బ్రోకర్ సెలెక్ట్ చేసేటప్పుడు ఏమేమి చూసుకోవాలి, తర్వాత ఎక్స్ఎన్ఎస్లో ఉండే ఏంటి, వేరే బ్రోకర్స్తో కూడా మీకు కంపేర్ చేసి చూపించాను. అండ్ పేమెంట్ ప్రూఫ్స్ చూపించాను. మీకు థంబ్నెయిల్లో పెట్టినట్టు ఎంత మనీ కావాలి అంటే మీరు $1 నుండి కూడా స్టార్ట్ చేయొచ్చు. $1 నుండి కూడా ఇది అనేది స్టార్ట్ చేయొచ్చు. కానీ $1 అనేది స్టార్ట్ చేయదు, ఒక $100 పెట్టుకోండి. ఎందుకంటే $1 అంటే మీకు అంటే అది ఒక డెమో అకౌంట్లోనే ఉంటుంది, పెద్ద డిఫరెన్స్ ఏముండదు. ఒక $100 అయితే మీరు ఒక రియల్ అకౌంట్లో కొంచెం ఎంతో కొంత మనీ వస్తే మీరు రియాలిటీగా ఫీల్ అవుతారు. సో ఫ్రెండ్స్, నేను మీకు ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి అంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. నా ఓన్ అకౌంట్స్ కూడా చూపించాను కదా. ఏ పాయింట్లో అయినా నా ఇన్ఫర్మేషన్ మీకు మంచిగా అనిపిస్తే డెఫినెట్గా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చితేనే ఇన్ఫర్మేషన్ అంతా ఓకే బాగా చెప్పాడు అనిపిస్తేనే మీకు అది సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే కింద నా రెఫరల్ లింక్ ఇస్తాను. ఒకవేళ మీకు ఓపెన్ చేసే ఇంట్రెస్ట్ ఉంటే రెఫరల్ లింక్ యూజ్ చేయండి, నాకు కొంచెం హెల్ప్ అవుద్ది అంతే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో.